రటావేటర్ వరిసేను దమ్ము చేసుకోవడానికి తక్కువ నీరు కట్టుకొని పొలంలోని వరిసేన దమ్ము చేసుకోవడానికి రటావేటర్తో కూడా తక్కువ నీరు మళ్ళీ తక్కువ నీరు కట్టుకొని గడ్డి కానీ ఏదన్నా సరే కటింగ్ అయిపోయి మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కువ నీరు అక్కర్లేదు. తక్కువ నీరు పొలంలో నీరు కట్టుకొని లేకపోతే వర్షం పడేకైనా సరే దమ్ము చేసుకుంటే వర్షానికి నాట్లు వేసుకోవడానికి, అలాగే వరి విత్తనాలు నానబెట్టుకొని 24 గంటలు మడి కట్టుకున్న తర్వాత కూడా విరజల్లుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. వరి విత్తనాన్ని వరి ఆకుని విత్తుకోవచ్చు. వరి విత్తనాన్ని నానబెట్టుకొని 24 గంటలు మడి కొట్టుకున్న తర్వాత మొలకెత్తిన విత్తనాన్ని విరజల్లుకోవచ్చు. 2 విధాలు కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి రటావేటర్తోని దమ్ము చేయడం బాగా దగ్గరికి మొత్తం గడ్డంతా దగ్గర కటింగ్ అయిపోయి మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. తక్కువ నీరుతోనే వ్యవసాయం చేసుకోవచ్చు. రటావేటర్లో చక్రం తీసి వెనకాల ప్లేటు లెవెల్గా లాగేస్తుంది. మెత్తగా వచ్చేస్తుంది. తక్కువ నీరు మళ్ళీ తక్కువ నీరు బోర్ వాటర్ కానీ వర్ష నీరు కానీ ఉండేటప్పుడు తక్కువ నీరుతోని రటావేటర్ వేసుకుంటే వరిసేన దమ్ము అయిపోతుంది. విత్తన ఆకునైనా నాటుకోవచ్చు. వరి విత్తనాన్ని నానబెట్టుకుని 24 గంటలు నానబెట్టుకుని విత్తనాన్ని మొలకొచ్చిన విత్తనాన్ని అయినా సరే విరజల్లుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఎలాగైనా వ్యవసాయం చేసుకోవచ్చు. నా వరి విత్తనాన్ని నానబెట్టుకున్న 24 గంటల విత్తనాన్ని మొలకొచ్చిన విత్తనాన్ని విరజల్లుకుంటే తక్కువ పెట్టుబడి అవుతుంది అన్నమాట. ఎక్కువ కూలీలు అవసరం ఉండదు. అది ఆకు పోసుకొని విత్తుకుంటే కొంచెం మనుషుల అవసరం ఉంటుంది. తక్కువ నీరుతోనే రటావేటర్తో వేసుకుంటే దమ్ము ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వరిసేనుకే కాదు, ఏ పొలానికైనా సరే విరజల్లుకోవాలంటే రటావేటర్తో కొంచెం నీరు పట్టుకొని వేసుకుంటే దమ్ము అయిపోతుంది. ఇలా ప్రతి రైతు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఎవరు పంట పొలాలు నాశనం చేయకుండా ఇలాగా తక్కువ నీటితోనే వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరికి అన్నం రైస్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు మరి వ్యవసాయం చేస్తారని ఆశిస్తూ మరి యువత కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.